నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో నర్సులు రోగులకు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని వెల్లడించిన డిప్యూటీ సీఎం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పిఠాపురంకు చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులను సత్కరించిన పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో సత్యమేవ జయతే అనే పదానికి పోలీసు అర్థం లేకుండా చేస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి షాకే. రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న నైతిక చర్యలకు సీఎం జవాబు చెప్పాలని డిమాండ్ చేసిన శైలజ. రావులపాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గ్రామదేవత శ్రీ ఆకులమ్మ తల్లి జాతర మహోత్సవాలు. జాతర సందర్భంగా గరగ నృత్యాలు, కోలాట నృత్యాలు, తీన్మార్ డప్పులు, శక్తి వేషాలు, డీజే నృత్యాలతో నెలకొన్న సందడి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శించుకున్న మాజీ మంత్రి యనమల. దేవస్థానంకు విచ్చేసిన రామకృష్ణుడు దంపతులకు పూనకుంభం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విశిష్ట సేవలు అందించిన 8 మంది నర్సులకు ఉప ముఖ్యమంత్రి సత్కరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్యం సామాన్యమని, ఇక ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగులు ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోరని తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని కలవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని జనసేన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నర్సులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. పోలీస్ స్టేషన్ కి వెళితే సత్యమేవ జయతే అని కనిపిస్తోంది. దాన్ని పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి అమలు పరుస్తున్నారు. మహిళల మీద జరుగుతున్న ఇలాంటి అనైతిక చర్యలకు శాంతి భద్రతల విభాగాన్ని పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి వైసీపీ సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకి శైలజానాథ్ అన్నారు. శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకి హింస ప్రవృత్తి పెరిగిపోతుంది. రోజురోజుకి క్షీణిస్తున్న శాంతి భద్రతల దీనికి కారణం. ఏడాది పాలన పూర్తి కాకుండానే విమర్శలను సహించలేని స్థితికి చేరుకున్నారంటే కూటమి ప్రభుత్వం ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ న్యాయస్థానాలను కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబుకి ఇలా వ్యవహరించడం తగదన్నారు. మహిళల పట్ల పోలీసులు అనుసరిస్తున్న తీరు పట్ల హోంమంత్రి అనిత కూడా పునరాలోచన చేసుకోవాలి. ఈ సత్యమేవ జయతే, మీరు ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బహుశా మీరు అనుకుంటూ ఉండుంటారు అధర్మాన్ని మీరు కాపాడండి, అధర్మం మిమ్మల్ని కాపాడుతుందని మీరు అనుకుంటూ ఉండుంటారు. తప్పిది. చాలా సీనియర్లుగా ఉన్నవాళ్ళు మీరు. చాలామంది జూనియర్ పొలిటీషియన్లకి మీరు మంచి మాటలు చెప్పాలి. ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఆనాటి వాజ్పేయి గారు, ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏ విధంగా పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు, ఈ దేశం యొక్క సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసుకునే వాళ్ళు, ఒక యాడ్ 6 నెలకొల్పిపోయారు. మీ దగ్గర నుంచి మేమేం నేర్చుకోవాలి? రేపు పొద్దున అధికారులకు వచ్చే పిల్లలు ఏం నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి? వాడండి, ఇష్టం వచ్చినట్లు వాడండి, అసలు నోరు లేకుండా చేయండి. ఇటువంటివి నేర్పిస్తే చాలా కష్టంగా ఉంటుంది. బాబు గారు దయచేసి నేను మిగతా గురించి ఏం మాట్లాడను, ఎందుకంటే నాకు తెలుసు ఎంత మీ దగ్గర ఏముందో. మీరు బహుశా మీరు ఏమైనా రేపొద్దున మాట్లాడచ్చు, నీకేం తెలుసు, మా దగ్గర చాలా ఉంది.
మా దగ్గర చాలా అధికారులు ఆయన మాట్లాడచ్చు, నాకు తెలిసి మీ దగ్గర ఏంది లేదని. బహుశా ఏంది లేదని ప్రశ్న వేస్తే చాలా విషయాలు మాట్లాడుకోవాలి. కనుక ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నిజంగానే కరెక్ట్ చేయాలి ఈ సమాజం జరిగే అనేక అకృత్యాలని. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొద్దిమంది మీకు తెలియకుండా పోతే ఆ సంబంధిత శాఖ అధికారి డీజీపీ గారికి ఉత్తర్వులు ఇచ్చి ఈ విధంగా ప్రవర్తించే అందరిపైన చర్య తీసుకోండి అని ఇదే జిల్లాలో చూసాం. ఒక పోలీస్ అధికారి ఒక మాజీ ముఖ్యమంత్రిని, అశేషమైన ప్రజాదరణ కలిగిన నాయకుడిని పేరు పెట్టి వేలు పెట్టి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. పొలిటికల్గా మాట్లాడితేనే ఇబ్బందిగా ఉంటుందే, ఒక ప్రభుత్వ ఉద్యోగి అట్లా మాట్లాడితే సివిలియన్ పొలిటికల్ ఇష్యూస్లోకి ఇన్వాల్వ్ అయినందుకు చర్య తీసుకోవాలని మీకు అనిపించలేదా? కనుక మీరు రాజకీయ ప్రయోజనాల కోసం స్పష్టంగా చెప్పాలనుకుంటున్న మీ యొక్క రాజకీయ ఆధిపత్యం కోసం మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదని, ఈ దేశం మొత్తం ఇబ్బందుల్లో ఉంటే మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదని మీ ప్రభుత్వం పేరు మీద ఈ రోజున మానవ హక్కులు లేకుండా పోతున్నాయి. రాష్ట్రంలో చట్టబద్ధమైన హక్కులు లేకుండా పోతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేసే వాళ్ళు లేరు. చాలా స్పష్టంగా చెప్పింది ఏ కేసుకి ఏ విధంగా పెట్టాలని. వ్యవస్థీకృత నేరం అంటే ఏంటో స్పష్టంగా చెప్పింది. కానీ మీకెక్కదు. ఫిమేల్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సి, మహిళలు అరెస్ట్ చేయాల్సి వస్తే ఏ టైంకి ఎట్లా అరెస్ట్ చేయాలి, మహిళా పోలీసులు ఉండాలి, రాత్రిపూట స్టేషన్లో పెట్టకూడదు, అనేక మార్గదర్శకాలు ఉన్నాయి. అసలు గయాన్ని ఒకసారి అడగాలనుకుంటా ఉన్నాను. భారత రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 14 ప్రకారం సమానమైన అవకాశాలని, అట్లాగే సమానమైన గౌరవాన్ని, సమానమైన న్యాయాన్ని పొంది రావులపాలెం గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ ఆకులమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం రాత్రి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని గజమాలతో అలంకరించారు. ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారికి చిన్నారులతో కాగడాలు వెలిగించి తమ భక్తి ప్రవృత్తులను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గొలుగురి మునిరెడ్డి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా గరగ నృత్యాలు, కోలాట నృత్యాలు, తీన్మార్ తప్పులు, శక్తి వేశాలు, డీజే నృత్యాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కర్రి రెడ్డయ్య, అలాగే కొవ్వూరి వెంకటరెడ్డి, టీవీ రెడ్డి, సత్తిరామరెడ్డి, కొవ్వూరి సత్తిరెడ్డి, మండ కృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు మాగాపు బ్రహ్మేశ్వర శర్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనార్థం అన్నవరానికి విచ్చేసిన తుని తెలుగుదేశం సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ దంపతులు. వీరిని ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, పిఆర్ఓ దామెర కృష్ణారావు మర్యాదపూర్వకంగా పూర్ణకుంభంతో ఆహ్వానించి శ్రీ స్వామివారి దర్శనం కావించి అనంతరం వేద పండితులతో వేదాశీర్వచనం కావించి శ్రీ స్వామివారి విశేష వస్త్రాన్ని ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు, తెలుగుదేశం నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా నేడు పంప సరోవరం వద్ద శ్రీచక్ర స్నానాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పంప సరోవరం వద్ద ఉన్నటువంటి వేదిక పైన ఆసనులు కావించి విశేష పూజలు నిర్వహించి అనంతరం శ్రీ స్వామివారి అమ్మవార్లను పంప సరోవరంలో నదీ జలాలతో అభిషేకం కావించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు మరియు పర్యవేక్షణ అధికారులు, ఉన్నతాధికారులు, అర్చకులు, వేద పండితులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అన్న బౌద్ధులన్నా ఎవరు బౌద్ధుడు చేపట్టుకుని చెప్తాను. దశ ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రతీచేర్దశోదీచేర్దశోద్భాస్తేభ్యోం విశ్వాజస్య లోత్రే స్థితం భోజం భేదధామి యం పకంజయామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ వృత్యోర్పక్షీయమామృతాద్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం కట్టుబడి పాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం మండల పార్టీ అధ్యక్షులు పజ్జురి జరిగిన తెలుగుదేశం పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నికల్లో జీకొండూరు మండలం కట్టుబడి పాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బసవన్న, బోయిన రవి, అదే గ్రామానికి చెందిన జీకొండూరు మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కావిటి వెంకట్రావు పైన చేయి వేసుకోవడం గ్రామస్తులను కలిసివేసింది. నూతన కమిటీ వ్యవహారంపై మాట పెరగడంతో మండల పార్టీ, గ్రామ పార్టీ పెద్దలను సైతం లెక్క చేయకుండా వెంకట్రావుపై చేయి చేసుకోవడంతో పాటు మహిళలున్నారని కూడా చూడకుండా విచక్షణ రహితంగా అసభ్యకరమైన పదజాలంతో ఆక్రోశాన్ని వెలకక్కాడు. ఎన్ని సంవత్సరాలు మనం పాలించాం కదా, కొత్తవారికి అందులోనూ అనగన్న వర్గం పైన ఎస్టీ అవకాశం వస్తే ఇద్దామని వెంకట్రావు తెలియజేసేసరికి కోపోద్రికుడైన రవి విచక్షణ రహితంగా ప్రవర్తించాడు కనుక బసవన్న, బోయిన రవి మీద పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరి నా ఉద్దేశం చెబుతున్నా, మీ ఉద్దేశం మీరు కూడా చెప్పండి. మరి వాళ్ళు పార్టీ అధికారం వచ్చి 8 నెలలు కూడా లేదు. ఈ 8 నెలల్లో వాళ్ళు మండలంలో నాయకులతో కానీ అంతకుముందు 3 సంవత్సరాలు ఉన్నారు, అధికారంలో లేదు. ఆ 3 సంవత్సరాలు నాయకులు తెలుసు, ఈ 8 నెలలు నాయకులు తెలుసు. మరి కనీసం వాళ్ళకి 2 సంవత్సరాలు ఉంటే ఇంకొక పీరియడ్ ఇద్దామని నా ఒపీనియన్, వాళ్ళని కంటిన్యూ చేద్దామని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళని చేస్తే మళ్ళీ వెంకయ్య గారికి, నరసింహరావు గారికి వీళ్ళందరికీ కొత్త పరిచయాలు చేసుకోవాలి. మళ్ళీ ఇదంతా 7-8 నెలలు అయితే ఏదైనా జరిగింది. ఓకే బాబు, ఓయ్ బాబు, గొడవలు పెట్టుకుంటారు ఎందుకు? ఎంతమందిలో మీరు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డులో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఏపీడబ్ల్యూజేసీ
నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకమైన బాధ్యతలను నిర్వహిస్తూ ఐజేయు జాతీయ నాయకులు ఆలపాటి సురేష్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించడం పట్ల అనకాపల్లి జిల్లా ఏపీయూడబ్ల్యూజే నాయకత్వంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. సందర్భంగా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్ వద్ద సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వర్ధిల్లాలి ఏపీయూడబ్ల్యూజే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ చంద్రరావు, సీనియర్ పాత్రికేయులు ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి బీవీవీ సత్యనారాయణ, మాజీ కార్యదర్శి సేనాపతి లోవరాజు, కార్యవర్గ సభ్యులు జి రాజు, కొల్లాటి తాతాజీ, తోటరాజు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కురం దాసు, అప్పలరాజు, ఎలమంచిలి చంద్రరావుతో పాటు పలువురు ఉన్నారు. చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్నింటిలో కొనసాగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకే, నాయకులకే ఐజేఈలో పదవులు, ఐజేఈ నాయకులకే ప్రెస్ అకాడమీలో చోటు కల్పించడం, వాళ్ళ సూచనల సలహాల మేరకే ప్రెస్ అకాడమీలో అనేకమైన శిక్షణా తరగతులు అనేవి కల్పించడం జరుగుతూ వస్తుంది. అదే ఆనవాయితీని మళ్ళీ గత చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రెస్ అకాడమీ స్థాపించారో అప్పటి నుండి ఈ రోజు వరకు అదే ఆనవాయితీని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి, రాష్ట్ర మంత్రివర్గానికి, సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారికి అందరికీ మా అనకాపల్లి జిల్లా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా తరఫున జిల్లా నాయకత్వం అంతా ధన్యవాదాలు, హర్షం వ్యక్తం చేస్తున్నాం. వారు ఆలపాటి సురేష్ గారి నాయకత్వంలో ఈ ప్రెస్ అకాడమీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం. సురేష్ గారి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలపాటి సురేష్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించడం పట్ల ఆయుధపేట ప్రెస్ క్లబ్ తరఫున, ఏపీయూడబ్ల్యూజే తరఫున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొత్తూరు మండలం మహాసింగి గ్రామంలో శ్రీ శ్రీ వరాహలక్ష్మి నరసింహ ఆలయం ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురపు తేజేశ్వరరావు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దుస్సాల్వలతో సన్మానం చేసిన గ్రామస్తులు ఆయన కాసేపు హిందూ ధర్మం గురించి మాట్లాడారు. ఆయనతో పాటు కొత్తూరు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గురువు గారికి, అలాగే ఈ దేవాలయ కమిటీకి, ముందుకి, కొత్తగడ్డకి నా ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. గురువు గారికి ఇంతకుముందు కూడా 2-3 చెప్పారు. వాటికి వెళ్ళాను. భక్తి కోసం ఆయన గుర్తుపెట్టుకోలేదు. ఒక గుర్తొచ్చింది నేను చెప్తున్నాడు. భగవంతుడు ఎవరికి లొంగుతాడు అని అంటే ఇంక దేనికి లొంగడు, ఒక భక్తుడికి తప్ప. అది భక్తి అనేది మనిషి అయి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా పర్వాలేదు. అందుకు చిన్న ఉదాహరణ మీ అందరికీ తెలియదని నేను చెప్పట్లేదు. కానీ గజేంద్ర మోక్షంలో ఏను నీరు కలుగుతున్నప్పుడు మొదలు వెళ్ళి పట్టుకుంటే ఆ ఏను ప్రార్థిస్తారు, మనిషి కాదు. ఎవరికి ఏది నుంచి జరగని లోపల ముందు లేనని ఎవరిని ఎందుకు పరమేశ్వరుడు ఎవరు మూల కారణం ఎవరు అవమాని మధ్యలో వారిని ఆత్మ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 4 రోజుల క్రితం పాలిమర్ హోటల్లో ఇడ్లీలో సాలిపురుగు ఉండడంతో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వీడియో ఆధారంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పాలిమర్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం తనిఖీ నిర్వహించారు. దీనిలో భాగంగా వంటశాలలో అపరిశుభ్రత వాతావరణాన్ని గమనించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మున్సిపల్ శానిటేషన్ అధికారులకు విచారణ బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా చట్నీ, పులిహోర నాణ్యత లేనివిగా గుర్తించి శాంపిళ్లు సేకరించి ల్యాబ్ పంపించేందుకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ పాలిమార్ హోటల్ ఇడ్లీలో సాలిపురుగు పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా హోటళ్ల నిర్వహణలో ఎటువంటి లోపాలున్నా తనకు నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. అదేవిధంగా ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. మీడియా వీళ్ళకి అందరికీ చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే మనం టైం టు టైం మనం శాంపుల్ డ్రా చేస్తున్నాం. ఈరోజు మీకు ఎక్కడే అనుమానంగా ఉన్నా సరే మనం అందరూ వెళ్ళి చాయిస్ ఇదే కంప్లీట్గాను ఈ మొత్తం టీంతో వెళ్ళి మనం ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం టైం టు టైం ఎప్పుడు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనం చాలా ఎఫర్ట్ పెట్టి అనకాపల్లి జిల్లాని ఫస్ట్ తెచ్చాం. లాస్ట్ ఇయర్ కూడా మనమే ఫస్ట్, ఈసారి కూడా మనమే ఫస్ట్. సో మేము ఎంత రిగ్రెస్ ఎఫర్ట్ పెట్టుకున్నప్పటికీ చాలా వరకు మేము కంట్రోల్ చేయగలిగాం.
నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కూడా మేము 27 కేసులు ఫైల్ చేసాం. అందులో 9 క్రిమినల్ కేసులు, అందులో 2 కేసులు నర్సీపట్నంలోనే. ఒకటి ఇలాంటి బండి, రెండోది ఏమొచ్చి సాయి అన్లిమిటెడ్ దాబా. అన్సేఫ్ కేసు అంటే క్రిమినల్ కేసు. అది కాకుండా మొత్తం 27 అడ్యుడికేషన్ కేసులు పెట్టాం. సో ఈరోజు ఏంటంటే ఏమున్నా సరే మీ అందరి సమక్షంలో ఇక్కడ పెద్దగా ఒక 10 <10 ఉంటాయి. అన్ని టైం టు టైం చేస్తాం, ఎప్పటికప్పుడు అవుతుంది. ఈరోజు మీ అందరి సమక్షంలో మొత్తం అన్ని చూస్తాం. నర్సీపట్నంలో మీరు చేసిన 2 కేసులు, నర్సీపట్నం 2 అన్సేఫ్ 9 అన్సేఫ్ కేసులు అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. అందులో 2 నర్సీపట్నంలో ఉన్నాయి. మొత్తం 27 అడ్యుడికేషన్ కేసులు ఉన్నాయి. నెక్స్ట్ రాష్ట్రంలో ఇదే హైయెస్ట్. నెక్స్ట్ 340 ట్రైనింగ్స్ ఇచ్చాం, ఫాస్ట్ ట్రైనింగ్స్. అన్ని హోటల్స్కి ఏవైతే పెద్దవైతే ఉన్నాయో అన్నిటికీ హైజీన్ రేటింగ్ ఇచ్చాం. ఇవన్నీ ఎఫ్ఎస్సీ ఇనిషియేటివ్స్లో భాగం. మేము ఏం చేస్తామంటే టైం టు టైం శాంపుల్స్ డ్రా చేస్తాం, ల్యాబ్ పంపిస్తాం, అప్లోడ్ చేస్తాం. అందుకే మేము చాలా మాకు ఒప్పుడు ఇన్వైట్ చేయలేదు కదా సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది మా రెగ్యులర్ డ్యూటీ. ఇక్కడ చూడండి, మేము చాలాసార్లు గతంలో 2-3 చెప్పాము. ఇక్కడ నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే కంప్లైంట్ అనేది జెన్యూన్గా ఉండాలి. ఇప్పుడు మీకు తెలిసిందే, చాలా వరకు మీరు ఏం చేస్తున్నారు అంటే మిస్ ఇచ్చేస్తున్నారు. అది వద్దు, ఎందుకంటే ఇది పబ్లిక్ హెల్త్ సంబంధించి. అది ఏం చెప్పింది లాస్ట్ టైం ఏమైంది మీకు తెలుసు. లాస్ట్ టైం ఇక్కడే వీళ్ళకి ఇది పడింది, వచ్చారు. తర్వాత ఏం జరిగింది, తర్వాత మీరు అందరూ వచ్చి ఏదో చేస్తున్నారు. అవన్నీ అలాంటివి పెట్టద్దు. మీరు చేయలేదా? మేము వస్తారా అలాంటివి ఎంటర్టైన్ చేయలేం, లేదా మేము ఫస్ట్ ఎలా వస్తాం. దాంట్లో మేము ఎప్పటికప్పుడు టీపీసీ ఆల్రెడీ 6 కేసులు పెట్టాం. ఇక్కడే 6 కేసులు టీపీసీ అంటే టోటల్ పోడా కాంపౌండ్ అని చెప్పి వాళ్ళ దగ్గర స్టోర్ ఉండదు, రోడ్ పై ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆయిల్ రీయూజ్ చేస్తున్నారు అన్నమాట. దానికి మేము ఏం చేద్దామంటే గ్రూప్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాం. గ్రూప్ అంటే ఏంటంటే రీపర్పస్ యూజ్ కుకింగ్ ఆయిల్. మేము ఏం చేస్తామంటే ఎవరైతే థర్డ్ పార్టీ ఏజెన్సీ ఉంటుందో వాళ్ళతో మేము టైఅప్ చేసుకొని మేము అందరికీ క్యాన్ సప్లై చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆయిల్ అయితే ఏదైతే యూజ్ చేస్తారో ఆ ఆయిల్ వాళ్ళు తీసుకొని లీటర్కి 30 రూపాయలు తిరిగి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆయిల్ ఏం చేస్తున్నారు అంటున్నారు, బయోడీజిల్గా కన్వర్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయిల్ ఏదైతే ఉందో అది ఎన్విరాన్మెంట్ స్పాయిల్ చేయకుండా, లేకపోతే వీళ్ళ కాలువలో గట్రా ఉంపేయకుండా దాన్ని మేము ఆల్టర్నేటివ్ ఏంటంటే రూకో అంటే ఇది ఎఫ్ఎస్సీలో ఒక ఇనిషియేటివ్ అనమాట. అది మేము టేకప్ చేసి వాళ్ళతో టైఅప్ చేసుకొని ఇప్పుడు ఇదంతా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఇప్పుడు రోడ్ సైడ్ ఉన్నటువంటి పర్మిషన్ ఉన్నాయి సార్. మేము మ్యాక్సిమం ఎక్కడో 1-2 చోట్ల ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం ఎన్ఫోర్స్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాం. మేము నిరంతరం ఇదే పనిలో ఉంటాం. మెయిన్ ఆయిల్ రీసైక్లింగ్ చేస్తున్నారు అనేది మెయిన్ కన్సర్న్. అదే కన్సర్న్. ఆల్రెడీ కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వీళ్ళు చిన్నోళ్ళు, ఇప్పుడు మన ఎఫ్ఎస్సీ యాక్ట్ ఏం చెప్తుందంటే పెద్దోళ్ళకి సేమ్, పెద్ద ఎక్కువ టర్న్అవుట్ చేసిన వాళ్ళకి సేమ్, యాజ్ వెల్ యాజ్ రోడ్ సైడ్ కూడా సేమ్. ఎందుకంటే హెల్త్ ఏ తిన్నా ఒక బ్యాక్టీరియాస్ మన హెల్త్ డిస్టర్బ్ చేయడం. ఓకే పాయింట్ ఇప్పుడు మీరు శాంపిల్ తీసుకున్నది ఇదేనా సార్, లేదంటే చట్నీలు ఏం చూస్తారు? ఇక్కడ నేను అనుమానం పడ్డాను, ఎందుకంటే వీళ్ళు చట్నీ చేయడం ప్రతి గంటకి వేస్తామని చెప్తున్నారు. వాళ్ళకి స్టోరీ ఉంటుందన్నారు. ఇక్కడ ఏంటంటే మీరు చెప్పండి ఏదైతే మనం శాంపుల్ డ్రా చేస్తాం. ఏం లేదు సార్, ఈ వంటలో మట్టికి చాలా వరస్ట్ గా బిహేవ్ చేస్తారు. బాగా ఇప్పుడు వరస్ట్ గా బిహేవ్ చేసే పీపుల్ వీళ్ళు టిఫిన్. ఇక్కడ ఏంటంటే ఈ రూరల్లో జనరల్గా ఏమవుతుందంటే పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అంటే ఒకరు రిసీవ్ చేసుకొని మనం మాట్లాడే పద్ధతులు ఉండవు, జనరల్గా ఉండవు. అదే మీరు వైజాగ్లోని 5 స్టార్ హోటల్లోకి వెళ్తే అవన్నీ ఉంటాయి. సో అది మాకంతా అంటే అది మా ఫుడ్ సేఫ్టీ దీంట్లో రాదు. అంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు, రెస్పెక్టబుల్. అది రెస్పెక్ట్ గురించి కాదు సార్, బిహేవియర్ దీని గురించి కాదు. వీళ్ళు ఫుడ్ టోటల్ కల్తీ సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఫుడ్ టోటల్ కల్తీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చెప్పండి ఏ శాంపిల్స్ అదే డ్రా చేద్దాం. రండి చట్నీలు తీయండి సార్. రండి చట్నీ. సమస్య సిటీలో వస్తుంది. మీరు ఇప్పుడు వచ్చారు ఆ ఉదయం సిటీ మొత్తం వెళ్ళిపోతుంటారు కదా. చెప్పకుండా మీరు చేస్తుంటే పాయింట్ ఏంటంటే రెక్టిఫై ఉండేది. పాయింట్ ఏంటంటే మీరు ఎన్ని గంటలు చెప్తే అన్ని గంటలకి మేము చెప్పడం కాదు సార్. నర్సీపట్నంలో విపరీతమైన ప్రాబ్లం ఉంది, కల్తీ జరుగుతుంది. వాళ్ళు ఉద్యోగం చేయాలంటే సాయంత్రం చెప్పి మీరు ఏ టైం చెప్తే అదే మేము చెప్పడం కాదు సార్. మీరు జగంపేట మండలం మల్లిసాల గ్రామ శివారున శ్రీ 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 తపస్వి యోగి సిద్ధరామయ్య సిద్ధాశ్రమంలో నూతన ధ్యాన మందిరం టీడీపీ పాలిట్ బ్యూరో నెంబర్ బక్కిన నరసింహులు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం స్వామీజీ మాట్లాడుతూ గత 25 సంవత్సరముల నుండి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించే ఆశ్రమంలో నేను తపస్సు చేస్తున్నానని, ఈ ప్రాంతంలో కొన్ని వందల మంది ధ్యానం చేసుకునే విధంగా
5 ఎకరాల స్థలంలో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మిస్తామన్నారు. ఆ స్థలంలో 100 అడుగుల వెడల్పు 24 గదులతో 111 అడుగుల ఎత్తుగల ధ్యాన మందిరం నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఒక విశ్వవిజ్ఞాన విద్యాలయం స్థాపించి ఆ విద్యాలయంలో ఒక్కొక్కరిని స్వామి వివేకానందలాగా ఒక గొప్ప యోగిలాగా చూడాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ, మలిసాల గ్రామ పెద్దలు, యోగులు, స్వామీజీ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇస్కాన్ కానీ అయితే సద్గురు ఉన్నారు, రకరకాల హార్ట్ఫుల్నెస్ ఉన్నాయి. ఎన్నింటికంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అందులో ముక్క తినొచ్చు, ముక్క తిరగేయచ్చు, సిగరెట్ కాల్చచ్చు, అన్నీ చేయొచ్చు. ఇక్కడికి వచ్చినప్పటికి కొద్దిగా నియమాలు చెప్తారు. మధ్య ముట్టుకోకూడదు, మాంసం తినకూడదు, ఒక ప్రమాణాలు చేస్తారు. ఇవన్నీ వాళ్ళు చాలా ఇబ్బంది. దయచేసి మీకు చెప్తున్నాను, ఇవన్నీ కూడా క్షణికాలు. మీరు ఒక మాంసం తింటారు, 10 నిమిషాలు చాలా బాగుంటుంది రుచి, ఒక 10 నిమిషాల తర్వాత ఆ రుచి కనిపించదు. మద్యం కూడా అంతే, ఏదైనా అంతే. కానీ ఏదైతే ఈ విద్య ఉందో, ఈ విద్యని మనం తీసుకున్నట్టయితే మీరు దానిలో పొందే ఆనందాన్ని శాశ్వతంగా పొందొచ్చు. అది చేయాలంటే ముందుగా మీరందరూ కూడా ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టాలి. ముఖ్యంగా ముందు అందరూ కూడా మాంసభక్షణ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మాంసభక్షణ దయచేసి మానేయండి. అది మనకి కేటాయించిన ఆహారం కాదు. అది మాంసభక్షణ ఎప్పుడైతే మానేస్తామో మళ్ళీ ఆటోమేటిక్గా అన్ని మార్పులు వస్తాయి. ఎందుకంటే దాని గురువుగారు చెప్తారు, మనం ఏదన్నా ఒక డెడ్ బాడీ దగ్గరికి, శవం దగ్గరికి వెళ్తే స్నానం చేస్తాం సాధారణంగా, అంతే కదా, మైలు పడతాం. కానీ ప్రాణం పోయిన దేనైనా శవం అంటాం. మనం చక్కగా కోసుకుని ఆ శవాన్ని మసాలా పెట్టి దట్టించి వండుకుని ఆ శవాన్ని లోపలికి వేస్తున్నాం మనం. దయచేసి ఎవ్వరు అన్యత భావించదు, తెలుసుకోండి. శవాన్ని ముట్టుకుంటేనే మనం అంటుకనుకున్న దాన్ని వండుకుని లోపల పెడుతున్నాం. ఎంత దౌర్భాగ్యం కొద్దిగా అర్థం చేసుకుని అటువంటి కొద్దిగా మానేసి, ఇందాక హారిక గారు సార్ కూడా చెప్పారు, ఇక్కడికి వారానికి ఒకసారి ముందు సాధన చేయొద్దు. వచ్చి వాతావరణం ఇక్కడ చాలా ప్రత్యేకంగా, మలిసాలలో మొత్తానికి, ఈ రోడ్డు మొత్తానికి ఈ వాతావరణం ఏరియాలో ప్రత్యేకంగా ఉంటుంది. ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఒక విశిష్టమైన ప్రాంతం ఇది. ఇక్కడ సింగరం తల్లి చింత కానీ ఇక్కడ కానీ ఒక విశిష్టమైన ప్రాంతం. మలిసాలంటే రకరకాల గుర్తింపులు ఉన్నాయి, అవన్నీ. నేను గత 25 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నేను తపస్సు మొదలుపెట్టి నా గురువు చెప్పినటువంటి విద్యను నేను ఇక్కడ అభ్యాసం చేస్తున్నాను. అయితే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఒక గొప్ప యోగశాల నిర్మాణం చేయాలనేటువంటి కాంక్ష నాకు చాలా అధికంగా ఉన్నది. ఇప్పటికి నేను ఏదో ఒక చిన్నది నిర్మాణం చేయగలిగాను. ఇది కాకుండా వందలాది వేలాది మందికి ఈ యొక్క ధ్యాన మందిరం అవసరమయ్యే విధంగా నేను నిర్మాణం చేయాలని ఒక 5 ఎకరాల స్థలం తీసుకున్నాను. ఈ 5 ఎకరాల స్థలంలో దగ్గర ఇంచుమించు ఒక 100 అడుగుల వెడల్పు, 24 గదులతో ఒక 111 అడుగుల ఎత్తుగల ఈ యొక్క ధ్యాన మందిరం, అదే యోగ మందిరం కింద నిర్మాణం చేసి, ఈ ధ్యాన మందిరంలో అనేకులు వేలాది మంది సాధన చేసుకునే విధంగా నేను నిర్మాణం చేయాలని ఎంతో ఆశిస్తున్నాను. తర్వాత విశ్వవిజ్ఞాన విద్యాలయము దాని పక్కనే ఒకటి నిర్మాణం చేయాలనుకుంటున్నాను. ఈ విశ్వవిజ్ఞాన విద్యాలయంలో ఒక్కొక్కరు మహాయోధుల కింద ఒక వివేకానందులాగా తయారు చేసి వారిని ఈ యొక్క మార్గానికి అంకితం చేయాలనుకుని ఎంతో కాంక్షతో నేను ఎదురు చూస్తున్నాను. అది వచ్చే సమయం దగ్గరలోనే ఉందని నేను చాలా ఆశపడుతున్నాను. కాబట్టి యోగులందరికీ నా యొక్క విన్నపము, యోగులకే కాదు, మహా యోధులు ఉన్నారు, అలాగనే ఎందరో పెద్దలు ఉన్నారు, భక్తులు ఉన్నారు. వీరందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఈ మల్లిసాల, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఈ యోగ మందిరం నిర్మాణానికి అందరూ నాకు అనుకూలంగా ఏర్పాటు చేస్తారని ఆశతో నేను ఎదురు చూస్తున్నా.
విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం జనతా కాలనీలో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకలు వెస్ట్ బెంగాల్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెస్ట్ బెంగాల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ కథలు బెంగాలీ సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. ఆయన కథలు మానవ జీవితంలోని వివిధ అంశాలను, మానవ జీవిత సంబంధాలు, భావోద్వేగాలు చిత్రీకరిస్తాయని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కథలు అనేకమున్నాయని, వాటిలో కొన్ని కాబూలీవాలా, పోస్ట్ మాస్టర్, దేవపానోవా, భిక్షమగన్, అలాగే చోటో జిగ్నాస్ నవలను ప్రజలు నేటికి ఆదరిస్తున్నారన్నారు. అనంతరం చిన్నారులు ఆటపాటలతో అందరినీ ఆకర్షించారు. కార్యక్రమంలో వెస్ట్ బెంగాల్ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. সামান্য যান্ত্রিক ত্রুটির জন্য ক্ষমা চেয়ে নেব। আমরা এগিয়ে নেব, তারা শোনাবেন আমাদের সেই নতুন দেখা দিক বারবার। যখন কিডস মানে যে ব্রিটিশের ফেমাস রাইটার কিডস ও ট্রান্সলেট করলো ইংলিশে উইদিন 1 ইয়ার 2013 সাক্ষাৎকার হয়েছে। তিনি আমাদের প্রাণের কবি, প্রেমের কবি, জীবনের কবি, প্রকৃতির কবি, সর্বোপরি రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద రిటైర్డ్ తహసీల్దార్ కొప్పిశెట్టి దుర్గారావు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలలో అధిక ఉష్ణోగ్రత వల్ల ఎండలు, వేడిమికి బాటసారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటువంటి వారి దాహార్తిని తీర్చేందుకు రిటైర్డ్ తహసీల్దార్ కొప్పిశెట్టి దుర్గారావు ఆర్థిక సహకారంతో వారి చిన్న కుమారుడు కొప్పిశెట్టి శశికాంత్ జ్ఞాపకార్థం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో రావులపాలెం తహసీల్దార్ పిఎం ముక్తేశ్వరరావు, రావులపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల పట్టాభి రామారావు, ఆత్రేయపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు, గబ్బసింగ్, జక్కంపూడి వెంకటస్వామి, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కోట సోమేష్, పడాల బుల్లికొండారెడ్డి, కోట వెంకటేశ్వరరావు, కుడిపూడి వెంకటరమణ, కోనాల అంబేద్కర్, గుర్రాల నాగభూషణం, పసుపులేటి రాధాకృష్ణ, సాధనాల శ్రీనివాసరావు, గుర్రాల రాజు, డిప్యూటీ తహసీల్దార్ నందుల శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సూర్యకాంతం, కూటమి నాయకులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుడి చేత్తో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని శ్రీకాకుళం జిల్లా బోర్డు ప్రాంతీయ అధికారి ప్రగడ దుర్గారావు చెప్పారు. ఆదివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సప్లిమెంటరీ పరీక్షలకు గాను 56 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో 50,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని అన్నారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరుకోగా వాటిని సమీప పోలీస్ స్టేషన్లలో భద్రపరిచామని అన్నారు. ఈ నెల 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, వేసవిని దృష్టిలో పెట్టుకుని అన్ని పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను నడుపుతుంది అని అన్నారు. జిల్లా కలెక్టర్ సారథ్యంలో 2 రోజుల క్రితం పరీక్షలకు సంబంధించిన వివిధ అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు. ఇక 100% ఫలితాల సాధనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పగడ్బందీగా ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని దుర్గారావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మే 12వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతుందండి. దీనికి గాను మన శ్రీకాకుళం జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలు ఉదయం పూటను, 38 పరీక్షా కేంద్రాలు మధ్యాహ్నం పూటను,
ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు మన కోఆర్డినేషన్ కమిటీ కూడా మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్లో లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా రకరకాలైనటువంటి ఆదేశాలు ఇచ్చి పకడ్బందీగా విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఎండలు కాబట్టి వాటర్ సప్లై కానీ మెడికల్ డిపార్ట్మెంట్ నుండి ORS ప్యాకెట్లు కానీ విపులంగా చక్కగా ఇవ్వమని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సార్. మన జిల్లాలో ఈ పరీక్షలకు గాను సుమారుగా 50,000 మంది పిల్లలు పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు మేము చేయడం జరిగింది సార్. అందరికీ OMR షీట్లు అన్ని మెటీరియల్ కూడా నిన్ననే సప్లై చేయడం కూడా జరిగింది. దీనికి గాను RTC వారు కూడా వాళ్ళకి విద్యార్థులకు తగినటువంటి బస్సు ఏర్పాట్లు అన్నీ కూడా చేయడానికి వాళ్ళు సుముఖంగా ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సార్. కాబట్టి మన జిల్లాలో ఈ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు మేము ఇంతవరకు చేయడం జరిగింది. పేపర్ షార్టేజ్ కానీ ఎక్కడ ఏమున్నా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయడం జరుగుతుంది. డెక్ మెంబర్స్ 3 ఉన్నారు. వాళ్ళ సహకారంతో మన జిల్లాలో అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తాను. మీరు కూడా మాకు అన్ని విధాల తోడ్పడవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. జగ్గంపేటలో రాజమండ్రి రోడ్డు గవర్నమెంట్ హై స్కూల్ సోమాలమ్మ నగర్లో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారి 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం అమ్మవారి మూల విరాట్కు పంచామృత అభిషేకాలు, విశిష్ట అలంకరణ, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శత పౌర్ణమి మహాహోమం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ కమిటీ సభ్యులు, భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి, ముమ్మిడివరపు లలితాబాబు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం చేతుల మీదుగా జాతర మహోత్సవంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ 9 శుక్రవారంలో ఇక సోమాలమ్మ వారి ముడుపు పూజ చేసిన కోరిన కోరికలు సిద్ధిస్తాయని, మొదటి శుక్రవారం ముడుపు కట్టి అమ్మవారి వద్ద ఉంచి 9 శుక్రవారాల అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి ఆఖరి శుక్రవారం ఆ ముడుపును పాముల వేయాలని అన్నారు. ఇక సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో డీజే సౌండ్ బాక్సులతో మిరిమిట్లు కొలిపే విద్యుత్ కాంతులతో బాణసంచ కాల్పులతో గరగల నృత్యాల ప్రదర్శన, చండ వాయిద్యములో కాళికా నృత్య ప్రదర్శనలు, గోవింద నృత్య ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 16వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మహాన సంరాధన కార్యక్రమం వేలాది మందికి అన్నప్రసాద వితరణ చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో జీను మణిబాబు, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ YRK శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ, జగ్గంపేట పంచాయతీ సెక్రటరీ శివ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ओम गात्याजनाय बुद्धि चंद्रकुमार धीमहि गृहे मनयो मनयो गृहे गृहे मनयः मनयो वदन्त मनयो मनयो वदन्त देवानां देवानां पार्थवाय पार्थः देवाय सर्वो देवा देवाय జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సైనికులకు దేశ నాయకత్వానికి దైవం బలం తోడ్పడాలని కోరుతూ ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని, శత్రుమూకలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దైవబలం, ఆశీస్సులు నిండుగా ఉండేలా భగవంతుణ్ణి ప్రార్థించాలని జనసేన పార్టీ నేతలు కోరారు. వైశాఖ మాసం ఆదిత్యునికి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు మరియు శాంతి హోమం జరిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, సుడా చైర్మన్ కురికాన రవికుమార్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పి చంద్రమోహన్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పి యశస్వినిల ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జీలతో పాటుగా జిల్లా కార్యవర్గ మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో నర్సులు రోగులకు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని వెల్లడించిన డిప్యూటీ సీఎం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పిఠాపురంకు చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులను సత్కరించిన పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో సత్యమేవ జయతే అనే పదానికి పోలీసు అర్థం లేకుండా చేస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి షాకే. రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అనైతిక చర్యలకు సీఎం జవాబు చెప్పాలని డిమాండ్ చేసిన శైలజ. రావులపాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గ్రామదేవత శ్రీ ఆకులమ్మ తల్లి జాతర మహోత్సవాలు. జాతర సందర్భంగా గరగ నృత్యాలు, కోలాట నృత్యాలు, తీన్మార్ డప్పులు, శక్తి వేషాలు, డీజే నృత్యాలతో నెలకొన్న సందడి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శించుకున్న మాజీ మంత్రి యనమల. దేవస్థానంకు విచ్చేసిన రామకృష్ణుడు దంపతులకు పూనకుంభం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.